సో ఇదండి నేను 6th to 10th చదివిన స్కూల్, వెలుగోడు జెడ్పీపీహెచ్ స్కూల్, నంద్యాల డిస్ట్రిక్ట్. ఇందులో ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ మీడియమ్స్ కూడా ఉన్నాయండి. తక్కువ ఫీజు ఉంటుంది. ఆ ఫీజెస్ వల్ల మీరు మీ తల్లిదండ్రుల పైన భారం పడకుండా ఉంటుంది. కాబట్టి ఈ స్కూల్ నేను చదివాను కాబట్టి ఒక చిన్న ఆశ కాబట్టి మీకు లేదు చేద్దామని వచ్చి మీ దగ్గరికి వచ్చారు. ఓకేనా? చాలా ఎక్స్పీరియన్స్ గల హెచ్ఎం గారు ఇక్కడ ఉన్నారు. సో మీరందరూ ఎప్పుడైనా సరే వచ్చి మా కాలేజీ సంప్రదింపులు చేయండి. మేము ఖచ్చితంగా సీకిస్తాం. మీకు అందరికీ ఖచ్చితంగా మీ భవిష్యత్తులో మీరు రాబోయే తరం అంతా స్కిల్గా ఏపీ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ స్కిల్ ఓరియంటెడ్లో మీరు ఖచ్చితంగా శిక్షణ ఉంది, నైపుణ్యంగా పెంపొందించుకుంటే కదా మీకు రాబోయే ఇండస్ట్రీస్లో జాబ్ వస్తాయి. ఆ జాబ్ రావడానికి మీరు చేస్తున్న కృషి చిన్న సామాన్యమైనది కాదు. ఇది మన భవిష్యత్తు మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ కల్పిస్తున్న సదుపాయాలు కాకుండా మేము మలబార్ గోల్డ్ నుంచి కూడా స్కాలర్షిప్ అప్లై చేస్తున్నాము. తర్వాత ఈక్వాలిటీ చార్టెబుల్ పర్సన్స్ కూడా స్కాలర్షిప్ అప్లై చేస్తున్నాము. సో ఇంతవరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మా కళాశాలలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, ఇంకా మీ భవిష్యత్తులో కూడా ఇంకా టెక్నాలజీ పెంపొందించుకోవడానికి డ్రోన్ టెక్నాలజీ టెక్నీషియన్, సోలార్ టెక్నాలజీ టెక్నీషియన్, ప్లాస్టిక్ టెక్నాలజీ టెక్నీషియన్, టూల్స్ ట్రావెల్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీన్ని ప్రవేశపెట్టడం వల్ల మీకు మీ భవిష్యత్తులో మీరు ఇంకా ముందుకు ఎదిగి మీ తల్లిదండ్రుల పైన ఆధారపడాల్సిన కాకుండా అది ఉండాలి అని నేను కోర్సెస్ డెవలప్ చేస్తున్నాను. ఆ కోర్సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అతి త్వరలో మీ ముందుకు వస్తాయి సబ్జెక్టులు. సో ఈ విధంగా ఇప్పుడు అమ్మదామైన కోర్సెస్ తక్కువేం కాదు. అదేవిధంగా వృత్తి విద్యలో కూడా మీరు జాయిన్ అవుతాయి కదా, మీరు ఖచ్చితంగా మీ భవిష్యత్తు మీరు తీర్చిదిద్దుకున్నవారు. మీ తల్లిదండ్రులపై మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. సో నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుతున్నాను. 10th వరకు కూడా నేను ఆర్డర్ 275 మార్కులే లభిస్తాయి. 1990 మాకు బాగా ఎక్స్పీరియన్స్ గల టీచర్స్ ఉండేవారు ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు సార్లు కూడా మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు ఏదైతే అర్థం కాలేదో అది అడిగి తెప్పించుకోండి. ఒక విజన్ పెట్టుకోండి. ఆ విజన్ ద్వారా మీకు రన్ అవుతే మీ లైఫ్ సెట్ అవుతుంది. ఓకేనా? ఇది సార్ వచ్చేసి ఈ కర్నూలులో వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఈ క్యాంప్లో ఉంది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ పోలేని పరిస్థితి ఎవరో పూర్ పీపుల్స్ ఉంటారో కనీసం ఈ వొకేషనల్ కోర్స్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. హాస్టల్ వస్తుంది, హాస్టల్ వస్తుంది కూడా ఉంది. టెక్నికల్ కోర్సెస్ ఇది కోర్సెస్లో జాయిన్ అయితే కంపల్సరీగా మీకు జాబ్స్ వస్తాయి. 99% జాబ్ ఆపర్చునిటీ ఉండేది ఇది ఒకటే.
ఇంటర్మీడియట్ అది లేట్ కావచ్చు, దాంట్లో కూడా సెటిల్ కావచ్చు కానీ అది లేట్ కావచ్చు. దీనిలో నేర్చుకుంటే త్వరగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, తర్వాత ఐటీ సెక్టర్స్ కానీ, తర్వాత వేరేగా వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చేస్తారు చెప్పించారు. కాబట్టి దీంట్లో జాయిన్ కావడము అంతర్గతంగా ఉన్న విద్యార్థులు అది స్కూల్ మానుకోవడం కాలేజీలో ఎక్కువ అయిపోకుండా దీంట్లో చేరి చాలా మంచి భవిష్యత్తు ఉంది. చదవడం ఆటలకు కవ్వాలకు దానికి పనిచేసుకుంటున్నారు, అది వద్దు. ఇది బెస్ట్, ఇది నేర్చుకుంటే ప్రొఫెషనల్ ఈ సర్టిఫికేట్ ఎక్కడైనా సరే పనిచేస్తుంది. గవర్నమెంట్ దాంట్లో దీని ద్వారానే ఫిలప్ అయితే పోస్ట్. కాబట్టి ఈ సర్టిఫికేట్ ఐటీ విన్నారు కదా, పాలిటెక్నిక్ విన్నారు కదా, దానిలో ఓకే. థ్యాంక్ యూ.